దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికి శుభములు. మరణాత. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పాఠం కొరకు గలతీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకోబోతున్నాం. దాని కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, నీ వందనాలు. ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యమును పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు, నీ నామాన్ని బట్టి కీర్తించుటకు, నీ నామాన్ని బట్టి స్తుతించుటకు, నీ నామాన్ని బట్టి ఆరాధన చేయుటకు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తం, మా చిత్తము కాదు. నీ ఉద్దేశాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని బలపరిచి నడిపించి దీవించినందుకు వందనాలు. ఈ సమయంలో నీ దేనదాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి నీ బిడ్డల ఎదుట, నీ ఎదుట తండ్రి నాయన నిలబడి ఉన్న నన్ను, నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపి మీరే నీ బిడ్డలతో మాట్లాడి. ఎందుకనగా ప్రభా, నేను మాట్లాడితే ఎవరు వినరు, ఎవరికి అర్థం కాదు. కనుక నీవు నాలో ఉండి మాట్లాడితే అందరూ వింటారు, అందరూ అర్థం చేసుకుంటారు. కనుక నీవే మాట్లాడమని ఆత్మరూపుడు రక్షణకర్తని క్రీస్తు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు అందించిన ప్రతి అంశమును మనం ఆలోచనలోకి వచ్చిన వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏ రీతిగా నీతో నాతో మాట్లాడుచున్నాడు అనేది లేఖనము ద్వారా పౌలు గారు మాట్లాడుతున్న మాటలని గమనిద్దాం. అయితే మాట్లాడే మనము ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈ 2 అధ్యాయములు అటు పిమ్మట 14 సంవత్సరం అయిన తర్వాత నేను తీతుని ఎంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి తిని దేవ దర్శనమును ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైన పోనేమో అని నేను అన్ని జనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికి నిషిద్ధపరచదము. ఇక్కడ ఈరోజు పాఠము ప్రియులారా, ఇక్కడ ప్రభువుని దేవునిని ఎరుగుట. మనము ఈ మాట అంశం ఏంటంటే దేవునిని ఎరుగుట. దేవునిని గురించి తెలుసుకున్న వారు ఎంతమంది, తెలుసుకోకుండా ఉన్నవారు ఎంతమంది అంటే మ్యాక్సిమం అందరికీ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి దేవుడనే పదము తెలిసే ఉంటుంది. అనేక రకాలుగా అనేక తలంపులతో కలిగిన ఈ ప్రజలకు దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఏ రకంగా ఉపదేశిస్తున్నాడు, ఏ రకంగా నీకు అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే చాలా విషయాలు మనకు అర్థమవుతూనే ఉన్నాయి. గనుక ఆత్మ సంబంధమైన క్రియలను, ఆత్మ సంబంధమైన ఆలోచనలను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ప్రణాళికను, తన ఉద్దేశమును, తన ఆలోచనను ఏ రకంగా మనకు అందిస్తున్నాడు. అందుకే దేవునిని తెలుసుకునుట. దేవునిని తెలుసుకునే వారు అందరూ చాలా మంది ఉన్నారు. కానీ ఆయన ఎవరు, ఎలా ఉంటాడు? దేవుడు అంటే అనేకమైన రూపాలు అనుకుంటారు. మన పితరులు, మన తల్లిదండ్రులైన వారు ఏ రకంగా మనకు మార్గదర్శి అయ్యారో మీ అందరికీ తెలుసు. ఏ రకంగా మనకు మన పితరులు మరి అనేక విషయాలు చెప్పారో మీ అందరికీ తెలుసు. అయితే ఈ సమయంలో దేవుని యొక్క ఆలోచన క్రియలు మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆనందమైన క్రియలో ఎలాగ మనం జీవిస్తున్నాం, దేవునిని తెలుసుకుంటున్నాం అంటే పౌలు గారు అన్నాడు ఇక్కడ ఏమనంటే, అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నత పొందుటకు బలమంత పెట్టబడలేదు.
మనలను దాసులుగా చేసుకుని వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. అంటే పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను యెరూషలేముకి వెళ్ళుచున్నప్పుడు యెరూషలేములో అనేకులను ఎరిగిన వారు ఉన్నారు, ఎరిగిన వారు కూడా ఉన్నారు. చాలా మందికి పౌలు గారు తెలియని వంటి వారు ఎవరు. ఎందుకంటే అతడు సౌలుగా ఉన్నప్పుడు ఆ ప్రజల్లో ప్రతి చిన్న పిల్ల మొదలుకొని వృద్ధుడి వరకు అందరి ఆలోచనలో సౌలు అనే వ్యక్తి పేరును భయపడే వ్యక్తిగా మార్చేశాడు అతను. అందుకని అన్ని చోట్ల పౌలు అనే వ్యక్తి వస్తున్నాడంటే ప్రజలందరూ కూడా ఏం చేసేవారు? భయపడేవారు. ఎందుకు భయపడేవారంటే పౌలు గారు చేసే పనులు గాని, పౌలు గారు చేసే ఆలోచనలు గాని అనేక రకాలుగా ఉండేవి ప్రియులరా. కనుక మనం ఈ రోజున ఆలోచిస్తున్న మన పనులు గాని, మన తలంపులు గాని ఏ రకంగా ఉంటున్నా, ఏ రకంగా మనం అర్థం చేసుకుంటున్నాం, ఏ రకమైన తలంపులు మనం కలిగి ఉన్నామనేది ఆలోచన ఈరోజు. అయితే దేవుని తెలుసుకోటకు ఏ రకమైన తల్లిదండ్రులు అనేక రకాలుగా మనకు ఉపదేశాలు ఇచ్చి ఉండొచ్చు, అనేక రకాలుగా మనకు వివరించవచ్చు. ఈయనే దేవుడు, ఈ రకంగానే మీరు చేయండి, ఈ రకానే మన పాపములు, మన స్థితిగతులు, మనకు ఆశీర్వాదం, మనకు పుణ్యమని, మేలని, ఆశీర్వాదాన్ని, మంచి జరుగుతుందని ఇలాగ అనేక రకాలుగా చెప్పుండొచ్చు. కానీ సృష్టికి మూలకర్త ఒకరే, అందరూ నమ్మేది ఒకరినే. కానీ కొన్ని రకాలు దేవుడు అన్నాడు కదా, అనేకమైన రూపాలు, అనేకమైన పేర్లు కలిగిన వాడు నేను అన్నాడు. ఆయన అన్నాడు కాబట్టి ఇవాళ అందరూ కూడా అదే రకంగా కొనసాగుతున్న వారు కూడా లేకపోలేదు. గనుక మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ దినములలో ఏమనంటే, మీ మధ్యను నిత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము, ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. మరలా చదువుతున్నాను. ఇక్కడ జరిగినది, సువార్త సత్యమును మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక గడి అయినను లోబడటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారే ఎంచబడిన వారి యొద్ద నేనేమీ ఎంచుకునలేదు. వారి ఎంతట వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశమింపలేదు. అంటే దేవుడు ఎవరిని యొక్క క్రియల వైపు చూసేవాడు అంటే కాడు అని. ఎవరి వైపు దేవుడు ఏ రకంగా చూస్తాడు, ఏ రకంగా లోబడతాము మనం అనేది గమనిస్తాడు. ఆయన ఏ రకంగా నువ్వు లోబడినా లోబడకపోయినా ఆయన పిల్లలవే మనం అనేది మాత్రం రూఢిగా నమ్మగలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క పిల్లలమైన మనము అనేకమైన విషయాల్లో చాలా రూఢిగా నమ్ముతూ ఉంటారు, కొందరు నమ్మరు. ఎందుకంటే కొందరు అనేకమైన తలంపులు, అనేకమైన ఉద్దేశాలు, అనేకమైన ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు దేవుడు నీ ఎడల చేయుచున్న క్రియ ఏమిటో మనం గ్రహించాలి. అది పౌలు గారు అంటున్నాడు. ఏమనంటే, అది సున్నత పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడినో అలాగును సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సున్నతి కలిగిన పేతురుకు ఎలాగైతే సువార్త అప్పగించబడిందో సున్నత లేని నాకు కూడా అలాగే అప్పగించబడింది అంటున్నాడు. అంటే సువార్త అనేది దేవుడు తన పనిని ఎవరికి ఎప్పుడు ఎలాగ అప్పగించాలో అప్పగిస్తాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, అనే మీ అపోస్తులుడగుటకు పేతురును, ఇక్కడ మరలా ఒకసారి గమనించండి. సున్నత పొందనకు బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నత పొందిన వారికి అపోస్తులుడగుటకు పేతురునకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడలు అగుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు
నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నత పొందిన వారికి అపోస్తులుగాను ఉండవలెనని చెప్పి తమతో పాలువారమగుటకు సూచనగా నాకును బర్నమనకు కుడి చేతిని ఇచ్చిరి. ఇక్కడ చూడండి, అంటే ఒకరికే కాదు, సున్నతి కలిగిన వారికి బోధించమన్నాడు, సున్నత లేని వారికి బోధించమన్నాడు, అన్యులకి బోధించడం, అజ్ఞానులకి అందరికీ సువార్త ప్రకటించమని పౌలు గారు దేవుని ద్వారా ప్రకటిస్తే దేవుడు చెప్పాడు, అలాగే నేను చేస్తున్నాను అన్నాడు. అంటే ఈరోజు మతాల వారిగా, కులాల వారిగా, జాతుల వారిగా, ప్రాంతాల వారిగా ఎవరికి తోసినట్టు వారు మాట్లాడుతున్నారే. మీరందరూ ఒకసారి గ్రహించాలి. ఈ సమయంలో ఎవరిని తప్పు పట్టడం కాదు, అందరూ నా సహోదరులే, అందరూ నా తోడబుట్టిన వారే, అందరూ మనం అన్నదమ్ములం. శరీర సంబంధంగా రక్త సంబంధులుగా రక్తము గ్రూపు వేరే ఉండొచ్చుగా, రక్తం ఒకటే కదా, శరీరం ఒకటే కదా, కలయిక కూడా ఒకే మాదిరిగానే అందరికి చేతులు ఎలాగున్నాయో, కాళ్ళు ఎలాగున్నాయో, మొకే కలయికలు, ఈ ముక్కు నోరు ఈ యొక్క అన్ని సమాన, ముక్కు ఒకటే, కొన్ని కలయికలు ఫేసులు కలయికలు తప్ప సర్వము అన్ని ఒకటే కదా. స్త్రీ పురుషుడు అనే భావం దేవుడే కలగజేశాడు కదా. మరి ఎందుకు మనకు శత్రుతనం? ఎందుకు అనేక రకాల మన పితరులు కొన్ని రకాల విధములుగా దేవునిని వెతికారు. అందుకే పౌలు గారు అంటాడు కొన్ని చోట్ల ఏమనంటే, మీరు ఇక్కడ అన్యుల యొక్క స్థలానికి వెళ్ళినాడు పౌలు గారు అంటారు, ఇక్కడ ఆ యొక్క వెళ్ళినప్పుడు ఊరు మధ్యన ఒక బలిపీఠం కట్టి ఏమనుందంటే దేవుడెవరో తెలియదు అని బలిపీఠము తెలుసుకుంట కొరకు అతను వారు అనేక రకాల ప్రయత్నం చేస్తారని పౌలు గారు గ్రహించి, మీరు అనుకున్నది రైటే, నేను అనుసరించాను, నేను వెంబడించేది ఆయన కోసమే, కాబట్టి ఆయన నాతో మాట్లాడాడు, ఆయన మాట్లాడింది ఆయన దేవుడు నేను ఎలా చెప్పాలో మీకు చెప్తానని అనేకులకు పౌలు గారు చెప్పాడు. ఇప్పుడు కూడా అదే మనతో మాట్లాడుతుంది. దేవునిని వెంబడించడం అంటే సామాన్యమని, దేవునిని వెంబడించమని మన పితరులు వెంబడించారు, మన పితరులు మనకు చెప్పారు, మనం అలా వెంబడిస్తున్నాం. కానీ ఏదో ఒక రోజున సత్యాన్ని మన పితరులకు అర్థం అవ్వలేదేమో, లేకపోతే తెలుసుకోలేకపోయారో, తెలుసుకునేటప్పటికి సమయం వచ్చినప్పుడు వారిలో భూమి మీద లేకుండా ఉన్నారేమో కానీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకునే సమయము ఆసన్నమైనదని ప్రభు చెప్పుతున్నాడనే విషయాన్ని మనం ఖచ్చితంగా రూఢిగా నమ్మాలి. అందుకు కాబట్టి దేవుడు తన క్రియలను, తన ఆలోచనను, తన తలంపులను అనేక రకాలుగా దేవుడు అందిస్తున్నాడు అని విషయం మాత్రం ఖచ్చితంగా మనం ఎరిగి ఉండాలి. లేకపోతే మనం నష్టపోతామనే విషయం మీరు ఎరిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తన క్రియలను ఏ రకంగా చెప్తున్నాడని, బీదలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళని మాత్రమే వారు, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తమతో పాలివారు మగుటకు సూచనగా నాకును బర్నమానకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకున్న వలనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. అంటే బీదలు అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు ఎక్కువగా ధనవంతులను, గొప్పవారిని దేవుడు ప్రేమించలేదు. దరిద్రులను, అడుగంటిన వారును, బీదలను, ఆకల కొరకును, వస్త్రాల కొరకును లేని వారిని దేవుడు ఆనాడు దిగంబరుగా ఉన్న ఆదాముకు అవ్వకు చర్మ చొక్కాయలు కుట్టించిన ఆయన ఈరోజు దరిద్రుడిగా, దీనుడిగా, అలుపుడుగా నువ్వు ఉంటే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ప్రియులారా గమనించాలి, దేవుడు దీనులను ఎందుకు ప్రేమించున్నా అన్నాడంటే, నువ్వు దీనులకి ఆహారం సమకూర్చే సమర్థుడు, అంత శక్తి కలిగిన వాడు, నీవు వస్త్రాలు ఇచ్చే శక్తిమంతుడువు, నీవు వారికి వస్త్రాలు ఎలా సమకూర్చో చెప్పగల శక్తిమంతుడు, మార్గం చూపించేవాడు, వారికి అనేక రకాలుగా మెలకువలు చెప్పేవాడు. కాబట్టి నువ్వు ఈ రకమైన బేదల దగ్గరికి వెళ్ళి వారికి తెలియక అల్లాడిపోతున్నారు, వారు తెలియక బేదలుగా ఉన్నారు, మీ సహోదరులే వాళ్ళు అన్నారు అని పౌలు గారు ప్రభు నామములో ప్రకటిస్తున్నాడు. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునిని వెంబడించటమే కాదు, బేదలు కూడా మన సహోదరులు. బేదలు కూడా చాలా మంది అలా ఎలా ఉందంటే, ఒళ్ళంచకుండా, కష్టపడకుండా,
మరి శరీరంకు పని చెప్పకుండా సుఖపడి చెట్టు కింద ఒక చోట కూర్చుని అడుక్కోవటం, ఇలా పురుషులు స్త్రీలుగా మారటం, చీరలు కట్టుకోవటం, విగ్గులు పెట్టుకోవటం, అడుక్కోవటం, ఇది ఎక్కువైపోయింది. ఏమండి, కాలు అంకరాడు, చెయ్యంకరవాడు, అవయవాలు సరిగ్గా లేనివాడు వాడు అడుక్కున్నట్టు ఒక అర్థం ఉందండి. అన్ని బాగుండి మరి ఈ రకంగా మేము ఫలాని వారమండి బీదలమండి. ఎప్పుడు బీదలైనా మీరు దేవుడు మిమ్మల్ని దీవించట్లేదా? మిమ్మల్ని బలపరచట్లేదా? మీరు ఎందుకంటే డబ్బు కొరకు ఈ లోకమక ఆస్తులు సంపాదించుకోవట కొరకే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారా? దేవుడి బీదలంటే ఏంటి? ఆనాడు కాలంలో కుష్ఠవ్యాధి కలిగిన వారు ఉన్నారు, వస్త్రాలు లేని వారు దీనులు ఉన్నారు, వ్యాధికస్తులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, ఆహారం లేని వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అంటే ఇప్పుడు ఉంచుకుని లేనట్టుగా నటించేవారు. అందుకే ఎక్కడన్నా గమ్ముని ఎవరికైనా దానం చేయాలంటే పైనుంచి కిందకు చూస్తే ఎలాగున్నారంటే ఒళ్ళంచి పని చేసుకునే వరకు కూడా అడుక్కునే పరిస్థితి. అవునండి. పోనీ ముసలివారు అంటే ఒక స్త్రీ గాని పురుషులు పిల్లలు లేరా వాళ్ళకి గవర్నమెంట్ అనేక రకాలుగా వస్తావుదలు ఇస్తుంది కదా. లేనివారు అంటే అనేక రకాలుగా ఆశ్రయములు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆశ్రయంలో పొద్దున భోజనం మధ్యాహ్నం భోజనం పెడతారు, అంతేకా. కానీ ఇక్కడ అలా సంపాదనతో పాటు ఏమి దొరుకుతుంది? అందరిలో మెసలవచ్చు అనే అక్కడ కూడా ఉంటారే. ఇవాళ ఎలాగుందంటే డబ్బు కోసము ఎంత దేవుడు చూస్తున్నాడు, చూచుచున్న దేవుడు, ఆలకించే దేవుడు. అయ్యా 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 అని అంటే తీర్మానాల మనుషుల్ని ఒక్కొక్కసారి వాళ్ళని చూసి అసహాయం పడుతుంది. అంటే దేవుడు ఎప్పుడు బీదరకంతో ఉన్నామన్నాడా? ధనవంతులు నీకు ఇచ్చిన డబ్బులతో నువ్వు హాయిగా బ్రతకొచ్చు కదా. మహాపట్టణంలో మేము ఎలా బ్రతకగలమంటే నీకంటూ బ్రతకడాక దేవుడు మార్గం చూపుతున్నాడు కదా. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన క్రియలు నువ్వు కలుగుంటే ఖచ్చితంగా దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన నడిపింపు కలిగిన వాడుగా ఉంటావనేది పౌలు గారు చెప్తున్నాడు. గనుక ఈ యొక్క ఉదయ కాలంలో అనేకమైన పనుల్లో అనేకమైన విధములుగా మన ప్రయాణంలో చేసాం, ఆలోచించాం, నడిచాం, మాట్లాడాం. అయితే దేవుడు ఈ లోకంలో వచ్చిన నీతో నాతో మాట్లాడుతున్నాడంటే ఎందుకని, దేని కొరకు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కనుక పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే అన్ని చోట్లకి వెళ్ళినా దేవునిని విడవలేదు. దేవుని వెంబడిస్తూ బీదలను ప్రేమించాడు, దేవుని వెంబడిస్తూ అనేకుల్ని ఆదరించాడు, దేవుని వెంబడిస్తూ అనేకులను బలపరిచాడు, దేవుని వెంట పెట్టుకుంటూ అనేకుల్ని దర్శించాడు, అనేక గ్రామాలని పట్టణాలని మనుషుల్ని ప్రభు వైపుకు తిప్పగలిగాడు. ఆయన పరిచర్య. కానీ ఈరోజు ఎలాగున్నాం మనం అంటే ఎంచేపు ఏదో సాధించుకుందాం, ఏదో పొందుకుందాం అనే ఆలోచనలోనే తప్ప దేవునితో నడవాలి, దేవుడు మనతో నడుస్తున్నాడు, నువ్వు నడవకపోయి నీతో ఆయన ఉన్నాడు అనే విషయం అదేనా గుర్తుందో లేనట్టుగానే ఉంటారు ప్రజలు. ఒక్కొక్కసారి అంటారు దేవుడి మీద నింద మోపుతా, దేవుడు అనేవాడు ఉన్నాడు అంటారా? ఉంటే మా గతులు ఎందుకు, మా స్థితిలు ఎందుకు అడుక్కున్నామంటే దేవుడు అనేవాడు కనికరం లేదని, అందుకే మా గతులు ఎలాగున్నాయి. దేవుడు అనేవాడు నీ గతిని స్థితిని మారుస్తున్నాడు, కానీ నువ్వు దానికి అలవాటు పడిపోయి పర్లేదని వెళ్ళిపోతాను. ఎవడన్నా వచ్చి అమ్మా ఇలాగుండాను ఒక 10,000 ఇచ్చారనుకోండి, 10,000 అట్టుకెళ్ళి బ్యాంకులో లేదా ఎవరికో ఇచ్చుకుంటా దాచుకుని మరలా అదే పని. ఇలా ఎలాగుందంటే ప్రపంచంలో కరువు అనేది గవర్నమెంట్లు అలాగే ఇస్తున్నాయి, కరువు అనేది కూడా అలాగే. కరువు అనేది దేవుడు ఎప్పుడో తొలగించడానికి ఇవాళ ధనవంతులు లేకపోలేదు. ధనవంతులు 10% వారి ధనములోంచి బయటకు తీస్తే ఈ ప్రపంచంలో పేదవాడు ఉండడు, అడుక్కునేవాడు ఉండడు. అందరూ ఏమండి ఆరోగ్యవంతులుగా అందరూ సంతోషకరంగా ఉంటారు. అది చేయట్లేదు ఈ లోకంలో. ఎంచేపు నేనే బాగోవాలి, నేనే తినాలి, నేనే సుఖపడాలి అని కష్టపడాలి. దేవుడు రెక్కలు ఇచ్చాడు, చేతులు కాళ్ళు ఇచ్చాడు, కష్టమని పనిచేయమని. కాళ్ళు లేని వారు అనేకమైన పనులు చేసుకుంటున్నారు. అయినప్పటికీ మనం మాత్రం ఏ పనిని చేసుకోకుండా ముందుకు సాగుతున్నాం. గమనిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఏ రకంగా మీరున్నారు, ఏ రకంగా నడుచుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇయాల ఆదరణ మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుటకు, నీ నామాన్ని బట్టి స్తుతించుటకు, దేవునిని వెంబడించుట. అవును ప్రభా,
నిన్ను వెంబడించే బిడ్డలను, నిన్ను బలపరిచే బిడ్డలను, నీతో ఉండే బిడ్డలకు నీ ఆదరణిచ్చే దేవుడు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలమంతా మా పని పట్టలో తోడుగా ఉన్నాం. మా వ్యాపారాలలో, మా ఆలోచనలు, మా తలంపులు, మా ప్రయాణములు అనేక రకాలుగా శోధన, వేదన, కన్నీరు, దుఃఖము అనేక రకాలుగా వచ్చుచున్నప్పటికీ నీవు కాపాడుతూ బలపరుస్తూ మరొక్కసారి మమ్మలను ఈ రాత్రి కాలంలో ఈ రీతిగా సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ప్రభా, ఇదిగో తండ్రి, మరి నేపాల్లో కొన్ని వందల మంది ప్రభా కుటుంబాలు తండ్రి మరి నాయన వరదలో కొట్టుకుపోయినాయి. సుమారు 40 కిలోమీటర్లు అంటే ప్రభా, ఎక్కడా మనిషి అనేవాడు లేకుండా నివసించకుండా నది వారినే నివసించుటకు వారు గృహాలు ఏర్పరచుకున్న ఆ నది కాస్త ప్రభా మొత్తం మరొక జలమొచ్చు కొట్టుకుపోయిన క్షణాల్లో కన్ను మూసి కన్ను తెరిచే లోపల ప్రభా మనుషుల పట్ల, మనుషుల మధ్య ఏమి జరుగుతుందో తెలియకుండానే నశించిపోయారు ప్రభా. వందల మంది అంటున్నారు ప్రభా. దేవా, కొందరు అభాగ్యులు, కొందరు మట్టిలోనే కూరుకుపోయారంటున్నారు, కొందరు ఏమయ్యారో తెలియదు అంటున్నారు ప్రభా. దేవా, నీ సహాయం ఏంటి నాయన? నేను ఈ సంవత్సరం 2026లో ప్రమాదకరం అన్నారు, అలాగనే కనబడుతుంది. 2027 ఇంకా భయంకరమైన ప్రమాదం అంటారు ప్రభా. దేవా నాయన, ఇప్పటికే కరువు, కాటకాలు, ఇదిగో ఆర్థికంగా అనేకమైన కుటుంబంలో వేదన, బాధ, చింత కనపడుతూనే ఉంది ప్రభా. దానికి నీ ఆలోచన, నీ తలంపును నాకు అందించి బలపరిచి నడిపించమని, నీ దేనిడైనా నేను అలుపులమయమేమి చేర్చున్న మా ప్రార్థన ఆలకించు, అంగీకరించమని ఆత్మరూపుడు రక్షణకర్త అనే త్రియేక దేవుని నామములో ప్రభు అడుగుచు బ్రతిమాలుచు మా దేశంలో ఉన్న ప్రపంచ నాయకులందరినీ అంతటిని దీవించండి. మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు ప్రభా, అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతరాలను, గుడ్డివారు, చెవిటివారు, మోగవారు, వికలాంగులు, అనాథులుగా, అభాగ్యులుగా ఉన్నవారి పట్ల మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణములు చేయుచున్న వారికును, పనులు చేయుచున్న వారి కొరకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వ్యాధులతో అల్లాడిపోతూ అనారోగ్యముతో హాస్పిటల్ పాలై ఐసీయూలో అనేక రకాలుగా బాధలు పడుతూ దేవాదేవాని వేడుకున్న వారి ఎందరో వారందరికీ విడుదల, రక్షణ, ఆరోగ్యము, ఆయుష్ను కలగచేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠి పూర్తి, ఇలాగ అనేకమైన శుభకార్యములు ఆనందముతో సంతోషముతో గడుపుతున్న బిడ్డలకు దయా కిరీటమును దయచేయండి. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు తండ్రి, కుటుంబంలో ఎలాగని ఆకలి కొరకు, జీవితాల కొరకు, పేరు కొరకు, పరువు కొరకు అనేక రకాల కన్నీటితో విలపించుచు నీ వద్దకు వచ్చి ప్రార్థించిన ప్రతి బిడ్డని చేతులుగా అప్పగిస్తూ దీనుడైన నన్ను, నా కుటుంబాన్ని, మాతో పాటు ఎక్కుంచిన అనేక బిడ్డలను, ఈ మాటలు వింటున్న వారందరికను, సేవకులు, పరిచారకులకు, సువార్తలకు, పండితులకు, ప్రభా యాజకులకు తండ్రి, సంఘ సేవకులు, అనేక డిమానీస్ వారి అందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. దేవా, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడు. దేవా, నాకు కనపడము, అందరికీ కనపడము. దేవా, తెలియని విషయాలు ప్రభా నిన్ను అడుగు తెలుసుకోమని మా పితరులు చెప్పిన మాటలు జ్ఞాపము చేసుకుంటూ నీ నామాన్ని ఘనపరుస్తూ మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మనుదుడు మాకు దయచేయం. నా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనకు రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం అవుతండి. ఆమె నేశ్రత్మే జయమ పాదులం, ప్రవేశరత్మే జయమ పాదులం, ప్రభు సంపూర్ణ విజయం అపాధకంతకం ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.